హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్లెటూరు పోరగాడిని. ఫ్రెండ్స్, మీకు ఈ రోజైతే ఒక మా గ్రామంలో ఉండే ఒక శివ జలపాతాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. వీడియో అంటే చాలా బాగుంటది. ఇప్పటి వరకు చాలా మంది అయితే చూసుండరు. కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి అయితే తెలియదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి అయితే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటది. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో చాలా బాగుంటది. ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ పల్లెటూరు పోరగాన్ని. మనది కాకినాడ డిస్టిక్, శంకవరం మండలం, వేలంగి విలేజ్ అండి. ఈ మా వాతావరణం ఏ విధంగా ఉందో మార్నింగ్ నుంచి అయితే చూడండి. వాతావరణం చాలా బాగుంటుంది. మీకు మొత్తం వాతావరణం ఈ నేచర్ని చూపించాలన్న ఉద్దేశంతోనైతే నేను వీడియోని అయితే పూర్తిగా అయితే తీయడం అయితే జరిగింది. అలాగే మెయిన్ దేనికోసం అంటే మా ఊరిలో ఉండే శివ జలపాతాన్ని మీకు చూపించడానికి కోసం అనేసి వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. మల్లికార్జున స్వామి వాటర్ ఫాల్ మీకైతే మీరు చూస్తారు, నాతో పాటు అయితే మీరు చూడండి. కనిపించే ఆ వీ షేప్లో కనిపిస్తుంది కదా, మనం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదే వెళ్ళే మార్గం. చూడండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ నిజంగానే ఈ జలపాతం చాలా ఎత్తైన కొండల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. నిత్యం కూడా ఈ విధంగా వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా అయితే ఒక దుర్గాదేవిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. వచ్చే భక్తులు ఈ తల్లి యొక్క దర్శనం కూడా తీసుకొని ఆ పైకి వాటర్ ఫాల్కి అనేది జలపాతాన్ని చూడడానికి, శివయ్యను చూడడానికి అయితే పైకి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనమైతే దగ్గరలోకి అయితే వచ్చాము. జూమ్ చేస్తున్నాం, చూడండి. ఎంట్రన్స్లో అయితే శివయ్యను అయితే అక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ డే టైంలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. సీజన్ వచ్చిందంటే నిజంగా ఈ అడవి మొత్తం కూడా ఖాళీయే ఉండదు. అది చెప్పలేము. అది ఏ విధంగా అంటే మొత్తం అన్ని వైపులు కూడా ఎక్కువ జనాలతోనైతే నిండిపోయి ఉంటుంది ఆ రోజైతే. అలాగే మహాశివరాత్రి నాడైతే ఎంతో చాలా బాగుంటుంది. అది మాటల్లో అయితే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడికి భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ అభిప్రాయాలు అయితే ఆ దేవుని వద్ద చెప్పుకొని, వాళ్ళ మొరను చెప్పుకొని వెళుతూ ఉంటారు. ఎంతో సంతోషంగా అయితే ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే మనకి ఇక్కడ ఒక శివలింగం, శివుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇదేనండి శివాలయం టెంపుల్ యొక్క వ్యూ అయితే చూస్తున్నారు. చూడండి, ఇక్కడ శివలింగం, నందిని అయితే ఒక చిన్న నందిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. నేను మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఇక్కడ చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. వేలంగి గ్రామానికి అయితే వచ్చి విజిట్ చేయండి. మీరు ఆ అనుభూతిని అయితే ఖచ్చితంగా మీకు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా అయితే మీకు ఆ మనసుకు అయితే అత్తుకుంటుంది. లొకేషన్ అయితే చూస్తే మీకు ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. నిజంగాన ఇక్కడ అబద్ధంగా చెప్పే పని ఏమీ లేదు, కానీ నిజంగా వచ్చి వెళుతూ ఉంటారు. డైలీ కూడా ఎంతో కొంతమంది అయితే వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఆ వాతావరణం ఆ విధంగా ఉంటుంది. ఈ తమ్మడాలకి కిందన ఒక కాలువ అయితే ఉంది. కాకపోతే అక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారని ఇక్కడికైతే ఈ ఆటోని తెచ్చుకొని అయితే కడుక్కుంటున్నారు. ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. వాటర్ కూడా అక్కడికైతే వచ్చి తెచ్చేసుకొని ఆటో ఇక్కడైతే కడుక్కుంటున్నారు. ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ఆ రాళ్ళ నడుమ అక్కడ ఆ జలపాతం వచ్చే ఏ విధంగా ఉంటుందో, ఆ జలపాతం ఏ విధంగా వస్తుందో ఇవన్నీ కూడా మీరు చూస్తారు. దగ్గరకైతే వెళ్ళి
మీకు చూపిస్తాను నేను. ఇక్కడ వాటర్ వచ్చే ప్రదేశంలో ప్రతి చోట కూడా మీరు తినే ఉంటారు కొండ మామిడి పళ్ళు అనేసి అంటూ ఉంటాము మనం. అది చిన్న సైజు అయితే ఉంటాయి అవి. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు కూడా. ఇది ఇంకా సీజన్ కాదు, ఇంకా మార్చి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మార్చి ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. చాలా అంటే చాలా, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అండి చూడండి, నిజంగా ఇది శివయ్య జలపాతం. మాకు ఎంతో ఉపయోగపడుతున్న జలాలండి ఇవి. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఆకర్షణీయంగా ఈ జలపాతం అనేది ఆకట్టుకుంటుంది. ఇది ఒక్క సైడ్ నుంచి కాకుండా 2 వైపుల నుంచి అయితే రావడం, ఎత్తైన ప్రదేశం నుంచి అయితే కిందన వాటర్ పడడం అనేది మీరు కూడా చూస్తారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అదే నేను కోరుకుంటాను. మీకు చూపించాలన్న ఉద్దేశంతోనైతే నేను వీడియోని అయితే తీయడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో, కాకినాడ డిస్టిక్ శంఖవరం మండలం వేలంగి విలేజ్లో ఇంత ప్రసిద్ధి చెందిన ఒక శివ టెంపుల్ ఉందని మీకు తెలియచేయడం కోసం తెలని వాళ్ళు కూడా ఒకసారైనా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వాతావరణం మెయిన్గా వచ్చేసి మాది మొత్తం కూడా అడవుల ఏరియా ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. బయట నుంచి సిటీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంతో ఆకర్షితులు అవుతారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. చిన్నపిల్లలతో మొత్తం కూడా రావచ్చు, వచ్చి విజిట్ చేసి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, చెప్పడానికి ఏముంది, ఇంకా చూస్తున్నారు కదా మీరే. వీడియోని మొత్తం కూడా చూడండి, చూస్తే మీకు మొత్తం కూడా అర్థమవుతుంది. వీడియో చివరి దాకా అయితే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో లొకేషన్ మొత్తం కూడా కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది, విజిట్ చేయవలసిన ప్రదేశము. ఒక్కసారైనా సరే కాకినాడ డిస్టిక్ శంఖవరం మండలం వేలంగి విలేజ్ ఈ పల్లెటూరు వచ్చి అయితే ఈ శివయ్యని అయితే మీరు దర్శించుకోండి. అలాగే ఈ జలపాతాన్ని, ఇవన్నీ, ఈ వాతావరణాన్ని, ఈ ప్రకృతి, ఈ అడవులన్నీ చూసి కూడా మీరు వెళితే మీ మనసుకి ఎంతో హాయిగా అనేది అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నందిని ఆ శివలింగాన్ని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. పెట్టడమే కాదు, ఎప్పుడో పూర్వం నుంచి అయితే ఇక్కడ అవి ఉన్నాయి. ఎందుకంటే మా చిన్నతనం నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఇంకా ఇవి అంతకుముందే ఎప్పుడో ప్రతిష్ఠించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియో షేర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని అయితే మర్చిపోకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాతావరణం మొత్తం కూడా మీరు చూస్తారు, ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే ఒక్కసారైనా సరే మీరు ఈ ప్రదేశాన్ని విజిట్ చేసి వెళ్ళండి. చాలా సంతోషంగా అయితే వచ్చిన వాళ్ళు ఏమాత్రం మీరు ఇది బాగలేదు అని చెప్పకుండా ఎంతో సంతోషంగా అయితే తిరిగి వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా మీకు ఎంతో అనుభూతిని అయితే ఈ ఏరియా ఇస్తుంది. మీకు మా యొక్క గ్రామాన్ని అయితే ఒక్కసారి విజిట్ చేసి ఈ శివ జలపాతాన్ని అయితే మీరు చూసి వెళ్ళవచ్చు. ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఇది నా గ్యారంటీ. ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఇంకెన్నో మంచి వీడియోలు మన ఛానల్ నుంచి రావాలనేసి అనుకుంటే కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే షేర్ అవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్గా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి.